హాయ్ ఫ్రెండ్స్! మామిడికాయ పులిహోరని ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా మామిడికాయ తురుము తీసి పక్కన పెట్టాలి. ఆయిల్‌లో పచ్చిశనగపప్పు వేగించిన తర్వాత పల్లీలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఆవాలు వాటితో పాటు కొంచెం మెంతులు వీటన్నిటిని బాగా వేగించిన తర్వాత తురిమిన కరివేపాకు, ఎండుమిర్చి వీటిని కూడా అందులో వేసి బాగా వేగించిన తర్వాత సరిపడా పసుపు, సాల్ట్ కూడా వేసుకొని బాగా తిప్పి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఒక పళ్ళెంలో రైస్ వేసి అందులో తురిమిన మామిడికాయని వేసి బాగా కలపాలి. మొత్తం రైస్ అంతటికి కూడా బాగా పట్టే విధంగా దీన్ని ముందుగానే మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపిన రైస్‌లోకి మనం ఏదైతే తాలింపు పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసేయండి. ఈ మామిడికాయ తురుముకి మరింత టేస్ట్ కోసం నిమ్మకాయలు కూడా ఒక 2, 3 నిమ్మకాయలను కూడా వేసుకొని కలిపితే ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు రైస్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. అంతేనండి, మామిడికాయ పులిహోర రెడీ. మరింత టేస్ట్ రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసేయండి. ఆ తర్వాత తినండి. చాలా టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ శ్రీరామనవమి.